పెయింటరు ఒక బొమ్మ గీసి దాన్ని రోడ్డు మీద పెట్టి ఆ బొమ్మ కింద గమనిక అని కొన్ని మాటలు రాసి పెట్టాడు. ఏంటి ఆ మాటలు అంటే, మీరు చూస్తున్న ఈ బొమ్మలో ఎక్కడైనా లోపం ఉంటే అక్కడ మీరు ఇంటూ మార్కు పెట్టండి అని అతను గీసిన బొమ్మ కింద గమనిక అని ఒక నోట్ పెట్టడం జరిగింది. ఆ బొమ్మను చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎవరికి ఎక్కడైతే లోపం అనిపించిందో అక్కడ ఇంటూ పెట్టుకుంటూ పోయారు. ఆఖరికి ఏమైందంటే బొమ్మ నిండా ఎక్కడ చూసినా ఇంటూలే కనిపిస్తున్నాయంట. లోపాలే ఉన్నట్టుగా చూసిన ప్రతి ఒక్కరూ ఇంటూ 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 పెట్టడం జరిగిందంట. తర్వాత ఆ బొమ్మ గీసిన వ్యక్తి తాను గీసిన బొమ్మను అందులో ఉన్న లోపాలను చూచి చాలా బాధపడ్డాడంట. ఇక అనుకున్నాడంట, నేను బొమ్మలు గీయడానికి పనికిరాను అని అనుకుని తనకు బొమ్మలు గీయడానికి ఏమాత్రము అర్హత లేదని అని అనుకుని తన గురువు గారి దగ్గరికి వెళ్ళి, నేను బొమ్మలు గీయడానికి ఏమాత్రము పనికిరాను, చూడు నేను బొమ్మ గీసి లోపాలను ఏమైనా ఉంటే ఇంటూ మార్క్ అని మీరు నాకు ఆ బొమ్మ మీద తెలియపరచండి అని నోట్ కార్డు పెడితే ఎవరికి ఎక్కడ ఏది కూడా నచ్చలేదు అని తన గురువు గారికి తన బాధనంతా చెప్పుకున్నాడంట. అప్పుడు ఆ పెయింటర్ యొక్క గురువు గారు, మళ్ళీ అదే బొమ్మను నువ్వు గీసి ఎక్కడైతే పెట్టావో మళ్ళీ నువ్వు అక్కడే పెట్టు, అయితే ఎక్కడ లోపం ఉందో అక్కడ ఇంటూ మార్కు పెట్టండి అని రాయకుండా మరొక విధంగా గమనిక అని పెట్టు. ఆ గమనిక ఎలా పెట్టాలి అంటే, ఎక్కడైతే లోపం ఉందో అక్కడ మీరు ఆ లోపాన్ని సరిచేయండి అని గమనిక అని ఆ నోట్ దగ్గర ఈ నా మాటలో రాసి ఉంచు, తర్వాత నాకు మళ్ళీ కనిపించు అని ఆ యొక్క పెయింటర్కి చెప్పినప్పుడు ఆ గురువు గారు సెలవిచ్చినట్టుగానే అదే బొమ్మను మళ్ళీ గీసి ఎక్కడైతే పెట్టాడో అక్కడ మళ్ళీ అదే ప్రాంతంలో పెట్టి గమనిక అని రాయటం జరిగింది. ఎక్కడైతే లోపం ఉందో దయచేసి మీరు ఆ లోపాన్ని సరిచేయండి అని గమనిక కింద ఒక నోట్గా పెట్టడం జరిగింది. ఎన్ని రోజులైనా సరే ఎవరు కూడా ఆ బొమ్మను చూసిన వారందరూ కూడా ఒక్కరు కూడా అందులో ఉన్న లోపాన్ని సరిచేయలేదంట. ఆశ్చర్యం వేసిందంట. గురుగారి దగ్గరికి వెళ్ళాడంట, మీరు చెప్పినట్టుగానే నేను గమనికని రాసి పెట్టాను, ఎవ్వరు కూడా ఆ బొమ్మలో లోపం ఏంటో సరిచేయలేదు అని తన యొక్క గురువు గారికి తెలియపరచడం జరిగిందంట. అప్పుడు ఆ పెయింటర్ యొక్క గురువు ఈ విధంగా మాట్లాడటం జరిగిందంట, ఈ లోకంలో లోపాలు చూపించేవారైతే ఉన్నారు కానీ లోపాలను సరిచేసేవారు ఎవరు లేరయ్యా అని ఆ పెయింటర్కి జ్ఞానోదయం అయ్యేటట్టుగా కొన్ని మంచి మాటలు చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, వాక్యం ఇచ్చిన నీలో లోపాలు ఉన్నాయి, నీలో బలహీనతలు ఉన్నాయి, నీలో పాపాలు ఉన్నాయి, నిన్ను శాపాలు పట్టి పీడిస్తున్నాయి అని ఇలా ఎవరికి తోచినట్టుగా వారు నీ గురించి చెప్పుతారే కానీ సలహాలు ఎన్నైనా ఇస్తారు కానీ నీ జీవితాన్ని చక్కదిద్దటమో ఎవరు కూడా చేయరు అనే విషయాన్ని ఈరోజు ఎవరికి వారు గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. జాగ్రత్త గమనించిన ప్రియమిట్లారా, స్నేహంలోను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రక్త సంబంధులు ఎక్కడ చూసినా సరే వారిలో ఆ లోపం ఉంది, వారిలో ఆ బలహీనత ఉంది, ఇలా మాట్లాడుకునేవాళ్ళే కానీ ఎవరికి ఏదైనా సమస్య వస్తే ఎదుగో ఇలా చేయి అలా చేయని సలహా ఇచ్చేవాళ్ళే కానీ
ఆ లోపాన్ని చక్కదిద్దేవాళ్ళు ఎవరు ఉండరు. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు ఆయన రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారా, నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ మేలు చేయలేకపోతున్నాను అంటున్నాడు. జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారా, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో ఆ మేలు నేను చేయలేకపోతున్నాను అంటున్నాడు. ఆయన అంటున్నాడు, జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారా, మనసేమో దైవికమైన నియమానికి, శరీరమేమో పాపానికి దాసత్వం అయిపోయింది అని అంటున్నాడు. జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారా, అంటే మనసేమో దేవుని కోరుకుంటుంది, శరీరం ఏమో పాపం కోరుకుంటుంది. నీలో లోపం ఉంది, నీలో బలహీనత ఉంది, నేనేదో పాపం పట్టి పీడిస్తుంది, నేనేదో శాపం పట్టి పీడిస్తుంది, ఇదిగో నువ్వు ఏదో తొక్కేవో నీకేదో చేతపడి శక్తులు పట్టి పీడిస్తున్నాయి, నీలో లోపం ఉంది, ఇలా చేయి అలా చేయి ఇలా చేయి సలహా ఇచ్చేవాళ్ళు, లేకపోతే లోపాలు బలహీనతలు చెప్పేవారైతే ఉంటారు. కానీ జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారా, నీ జీవితాన్ని సరిచేసేవారు ఎవరు అంటే జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారా, లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము కొన్ని విషయాలు గమనించాలి. ఏంటి అంటే జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ఆది కాండము 6వ అధ్యాయంలో మనము ఒక మాట చూడవచ్చు. అదేంటంటే, దేవుడు బాధపడిన సందర్భం అది. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, దేవుడు సంతాపం పొందిన సందర్భం అది. దేవుడు దుఃఖము పడిన సందర్భం అది. ఏంటంట, భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను అని మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ఆది కాండము 1వ అధ్యాయంలో దేవుడు సృష్టించినప్పుడు చివరిలో ఒక మాట మనం చూడవచ్చు, దేవుని దృష్టికి అది మంచిగా ఉంది. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, మంచిగా ఉంది, మంచిగా ఉంది, మంచిగా ఉంది. దేవుడు ఏదైతే చేశాడో జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, అది మంచిగా ఉందని దేవుడు చూసుకున్నాడు. కానీ కొంతకాలం అయిన తర్వాత నోవాహు కాలంలోకి వచ్చేసరికి దేవుడు వచ్చి చూసుకునేసరికి జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారా, నేను ఎవరినైతే సృష్టించానో వారందరూ పాడైపోయారు, వారందరూ చెడిపోయారు, నేనా వీరినా ఇటువంటి వారిని నేను సృష్టించింది అన్న బాధ, అన్న దుఃఖము దేవుడికి కలిగింది. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ఆ తర్వాత జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ఏమైందంటే ఆ పాపంతో పట్టి పీడింపబడుతున్న ఆ నరులను, ఆ ప్రజలను జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, వారిని పట్టి పీడిస్తున్న ప్రతి పాపం, శాపం నుండి, అనారోగ్యం నుండి, సాతాను నుండి, మరణం నుంచి తప్పించుటకు సాక్షాత్తు దేవుడే తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని మానవ ఆకారంలోకి ఈ లోకంలోకి పంపించడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. తర్వాత కొన్ని దినాలు, 40 దినాలు అనేక మందికి ఆ కాలంలో ప్రత్యక్షపరచుకుని తర్వాత ఆకాశం ముందు ఆయన వెళ్ళిపోవటం జరుగుతుంది. పరలోక రాజ్యంలో దేవుడి యొక్క కుడి పార్శ్వం ముందు ఆయన ఉండటం జరిగింది. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, చూడండి, తర్వాత ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, సమస్తమును నూతనమవుతున్నాయి అంటున్నాడు, పాతవి గతించను అని అంటున్నాడు. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు? ఫిల్టర్ చేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన ప్రత్యేకపరుస్తున్నాడు. తన సంఘాన్ని ఈ లోకము నుండి ప్రత్యేకపరుస్తున్నాడు. తన బిడ్డలను ఈ లోకము నుండి ప్రత్యేకపరుస్తున్నాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారా, నీలో పాతవి గతించిపోయినాయా? నీలో పాతవి గతించిపోయినాయా? నీలో కొత్తవి ప్రారంభమైనవా?
దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా నీవు నీ జీవితంలో సమస్తము నూతనమైనాయా అనే విషయాన్ని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. పాతవి గతించిపోయాను అంటున్నాడు. జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, నేను దేవుని నమ్ముకున్నాను, నేను రక్షణ పొందుకున్నాను అని అంటున్న నీలో ఆ పాపపు స్వభావము, పాతది సమస్తము గతించిపోయిందా? ఆ నవీన స్వభావము, ఆ నూతన స్వభావము, దైవికమైన స్వభావము, దేవుని యొక్క పోలిక చొప్పున నువ్వు జీవించగలుగుతున్నావా? ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాము. దేవుడంతటి వాడే, జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, ఎప్పటికప్పుడు తాను చేసిన వాటిని పరీక్షించుకుంటున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయంలో తాను సృష్టించినవన్నీ మంచిగా ఉన్నట్టు చూసుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత నోవహు కాలం వచ్చేసరికి తాను సృష్టించిన నరులు, ఈ యొక్క ప్రజలు పాపంతో విస్తరించిపోయారు, పాపంతో నిండిపోయారని పశ్చాత్తాపం పొందుకొని, జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, జల ప్రళయము ద్వారా ఆయన సృష్టించిన ఆ యొక్క ప్రజలందరినీ ఆయన నశింపు చేశాడు. కానీ ఆ కాలంలో నోవాహు దేవుని యొక్క కృప పొందాడు. జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, ఆ తర్వాత చాలా కాలం తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారి మానవ ఆకారంలోకి రావటం జరిగింది. అందరి కొరకు మరణించటం, తిరిగి లేవటం జరిగింది. జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, తిరిగి ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోవటం జరిగింది. తిరిగి ఆయన మరొకసారి రాబోతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. సంఘం కొరకు, తన యొక్క బిడ్డల కొరకు, జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, తన బిడ్డల కొరకు ఆయన చేయబోయే గొప్ప కార్యం ఏంటంటే, సమస్తము నూతనముగా ఆయన చేయబోతున్నాడు. పాతవి గతించిపోయాను అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని నమ్ముకున్నప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు నీ జీవితంలో ఉన్న పాపం అంతా, ఆ పాప స్వభావం అంతా తొలగిపోవాలి. నూతన స్వభావంగా నువ్వు మారిపోవాలి. జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, యోబుకి జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, ఆయన యొక్క జీవన విధానం మనం గమనించినట్లయితే ఆయన అన్ని కోల్పోయాడు. కానీ జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, 2వ భాగంకి వచ్చేసరికి దేవుని యొక్క కృప ద్వారా కోల్పోయిన వాటికన్నా 2 అధికమైన మేలు యోబు గారు పొందుకోవటం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, అలాగే యేసేపు అతని యొక్క జీవితంలో జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, గత కాలంలో తన యొక్క సహోదరుల చేత ద్వేషించబడ్డాడు, అమ్మబడ్డాడు. అతని యొక్క జీవితము బహు భయంకరంగా ఉంది. కానీ ముగింపుకు వచ్చేసరికి నూతనమైన జీవితం, దేవుడు అతని జీవితంలో సమస్తమును నూతనపరిచాడు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట, గొప్ప ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్ల, అదేవిధంగా దావీదు మహారాజు గారి యొక్క జీవితంలో, అతని యొక్క పాత జీవితంలో పాపంతో ఉన్నాడు. కానీ పశ్చాత్తాపం పొందిన తర్వాత దేవుడు అతని యొక్క జీవితంలో సమస్తము నూతనపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా కొత్త నిబంధనలో ఉన్న సౌలు, పౌలు, జాగ్రత్తగా గమనించిన ప్రేమట్లేదు, దేవుని బిడ్డలు, దేవుని సంఘాన్ని హింసించిన సౌలు జీవితము పాత జీవితం, అది అతని యొక్క గత జీవితం. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయన దర్శించాడో అతని జీవితం అంతా సమస్తము నూతనమైపోయింది. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, నీ జీవితంలో దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరి జీవితంలో 2 ఉంటాయి. ఒకటి పాత జీవితము, కొత్త జీవితము. జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్ల, నీ జీవితము ఇంకా పాతగానే ఉందా? ఇంకా రోతగానే ఉందా? లేదు, కొత్తగా ఉందా? నూతనమైపోయిందా? దేవుని ద్వారా, దేవుని కృప ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, నీ యొక్క హృదయంలో దేవునికి స్థానం ఇచ్చుట ద్వారా నీ జీవితం అంతా నీ జీవితంలో పాతగానే గతించిపోయి సమస్తం కొత్తవాయినా
అని ఎవరికి వారు ఆత్మ పరిచయం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఎవడైనా జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, మీరు క్రీస్తునందు ఉంటే, మీరు దేవుడు నిలిచి ఉంటే, దేవుడు మీ యందు నిలిచి ఉంటాడు. అప్పుడు మీరు ఫలిస్తారు. జాగ్రత్తగా గమనించండి. నేను దేవుడు నమ్ముకున్నాను, నేను దేవుడు ఉన్నాను అని అనుకుంటే సరిపోదు. జాగ్రత్తగా గమనించండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా యందు ఎవడైతే నిలిచి ఉంటాడో, నేను ఎవరైతే నిలిచి ఉంటానో వారు గొప్పగా బహుగా ఫలిస్తారని దేవుడు అంటున్నాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, నీ గత జీవితము చాలా భయంకరంగా ఉంది. అటువంటి జీవితము ముగింపు అంత భయంకరంగా ఉండకుండా ఉండాలి అంటే నువ్వు దేవుడిని నమ్ముకోవాలి. ఎప్పుడైతే నీ హృదయంలోకి దేవుడు చోటిస్తావో, జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, దేవుడును లోక రక్షకుడిగా స్వీకరిస్తావో, అప్పుడు సమస్తము ఆయన నీ జీవితాన్ని నూతన పరుస్తాడు, బాగు చేస్తాడు, నూతనంగా సమస్తము చేస్తాడు. నీలో ఉన్న గతాన్ని తుడిచిపెట్టేస్తాడు. నీ పాపాలన్నింటినీ ఆయన జ్ఞాపకం చేసుకోకుండా నీకు కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, నేను చూసిన ప్రతి ఒక్కరు తాగిపోతాడు, తిండిపోతాడు అని జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, నీ యొక్క పాప స్థితిని బట్టి వచ్చిన వారు, చూచిన వారు ప్రతి ఒక్కరూ నీ గురించి మాట్లాడుకునే వాళ్ళే, నీ మీద నిందలు వేసేవాళ్ళే, అట్టా ఉండి ఇట్టా ఉండని నీకు సలహాలు ఇచ్చేవాళ్ళే. కానీ నీ జీవితం మారుతుందా? మారదు. నీ జీవితం మారాలంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావాలి. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, పాతవన్నీ గతించిపోయి నీ జీవితం కొత్తవి రావాలంటే, సమస్తము నూతనం అవ్వాలంటే నువ్వు దేవునికి చోటు ఇవ్వాలి. నువ్వు సహనము కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో యోబు ఎంత సహనం చూపించాడో, అతని జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అతడు చూపిన సహనం బట్టి, అతడు దేవుడు నమ్ముకున్న విధానం బట్టి, దేవుడి మీద తనకున్న విశ్వాసం బట్టి, జాగ్రత్తగా గమనించిన ప్రేమిడరా, తిరిగి అతని జీవితంలో సమస్తము నూతనముగా దేవుని యొక్క కృప ద్వారా సమస్తము నూతనముగా ఆయన ఏర్పాటు చేసుకోగలిగాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించలేదు. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు, ప్రతి దానికి సమయం కలదు అంటున్నాడు. నాటుటకు, పెరిగి వేయుటకు ప్రతి దానికి సమయం కలదు అంటున్నాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లా, ఆ సహనం నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో పాతవన్నీ గతించిపోయి అంతా నూతనముగా, కొత్తవిగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, రక్షణకరంగా, దేవుని యొక్క నామానికి మహిమకరంగా మారాలి అంటే నువ్వు దేవుని యొక్క రక్షణ కలిగి ఉండాలి. నీ హృదయంలో దేవుడికి చోటు ఇవ్వాలి. దేవుడిని దీవించే విధానంలో నువ్వు వర్ధిల్లాలి అంటే నువ్వు దేవుడు నిలిచి ఉండాలి. దేవుడు నీ యందు నిలిచి ఉంటే అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, ఆకులు రాలిపోతాయి ఒక కాలంలో, కానీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ చిగురిస్తాయి. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, ఆ చెట్లు చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఒక కాలంలో ఆకులన్నీ రాలిపోతాయి, కొంతకాలం వేచి చూసిన తర్వాత మళ్ళీ కొత్త ఆకులన్నీ వస్తాయి. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, నీకేం కావాలి? ఓర్పు కావాలి, సహనం కావాలి. దేవుడిని నువ్వు నమ్ముకున్న తర్వాత నువ్వు దేవుళ్ళో ఉంటే, దేవుడిని ఎందుకు ఉంటే నువ్వు ఫలిస్తావు. ఫలించే వరకు నువ్వు ఓపిక చూపగలుగుతున్నావా? సహనం చూపగలుగుతున్నావా? ఆ ఓర్పును చూపగలుగుతున్నావా? జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, నువ్వేం చేస్తున్నావంటే జాగ్రత్తగా గమనించు. నమ్ముకున్న వెంటనే నా జీవితంలో ఏ అద్భుతం జరగలేదు, నేను అనుకున్నది జరగలేదు, నేను కోరుకున్నది నాకు దక్కలేదని నువ్వేమైపోతున్నావు? రక్షణ పొందిన సంవత్సరం లోపలే తిరిగి నువ్వు లోపల పడిపోతున్నావు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, అనేక మంది క్రైస్తవులు ఆవేశంతో బాప్తిసం తీసేసుకుంటారు, నీటి బాప్తిసం. ఒక్క సంవత్సరం కూడా నిలబడకుండా సంవత్సరం లోపలే తిరిగి పాపంలో పడిపోతారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే, మీరు ఫలించాలి అంటే
దేవుళ్ళు మీరు నిలిచి ఉండాలి. యోబు దేవుళ్ళు నిలిచి ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఆయన సర్వము కోల్పోయినప్పటికీ దేవుడు నిలిచి ఉన్నాడు. యేసేపు, దావీదు, కొత్త నిబంధనలో పౌలు, సౌలు, పౌలు కుమార్, వీళ్ళందరూ గొప్ప గొప్ప ఉదాహరణలు. వీరి జీవితం పాతవి, కొత్తవి ఎలా ఉందో పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాసి ఉంది. ఈరోజు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు సీనియారిటీ అని ఇలా చెప్పుకుంటున్నావే కానీ ఫలించావా? నీ జీవితంలో సరైన సాక్ష్యం ఉందా? పాతవి అన్ని గతించిపోయినాయా? లేదే? ఆ బూతులు మారావా? ఏ చెడైతే దేవుడిని నమ్ముకోకముందు నీ జీవితంలో ఉందో ఆ చెడు ఇప్పుడు ఉందా లేదా? ఇలా ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ జీవితంలో పాతవి అంటే పాప సంబంధమైనవి, దేవుని విరుద్ధమైనవి, వాక్య విరుద్ధమైనవి ఇంకా ఉన్నాయి. పాతవి గతించిపోలేదు. ఎందుకు? నువ్వు పైన దేవుడి వైపు చూడటంలా. భూ సంబంధ విషయాల పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు, పరలోక సంబంధ విషయం పట్ల నువ్వు ఆసక్తి కలిగి లేవు. పైన వాటి వైపే మీరు చూడండి అంటున్నాడు వాక్యం. మీరు భూమి మీద భూ సంబంధ విషయాలపైన మీరు మనసు పెట్టారు. జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లా, వాక్యం నీతో మాట్లాడటం లేదా? దేవుని ఆత్మ నేను గద్దించటం లేదా? ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఇదిగో ఇలా ఈ రోజు నుంచి నేను ఎలా ఉండాలి అనుకుంటామే కానీ సిగరెట్ తాగకుండా, మందు జోలికి వెళ్ళకుండా, ఆ జోలికి వెళ్ళకుండా, ఈ జోలికి వెళ్ళకుండా ఇలా నేను దేవుడి కొరకు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఉండాలనుకోవటమే కానీ అది నువ్వు అమలు చేయగలుగుతున్నావా? అమలు చేయలేకపోతున్నావు. ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి, నువ్వు నిజమైన మారు మనసు పొందుకోలేదు. నీ సమర్పణ సరైన సమర్పణ కాదు. నువ్వు పొందిన మారు మనసు నిజమైన మారు మనసు కాదు. నువ్వు దేవుడి వైపు చూడటం, లోకం వైపు చూసావు. రోజు వాక్యం వచ్చిన నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే, మార్పు చెందుతావా? మార్పు చెందుతావా? నువ్వు దేవుని ఎదుగు వస్తే, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే, దేవుడు నీ జీవితంలో ఉన్న ఆ పాప స్థితిని, ఆ గతాన్నంతా తీసివేసి నిన్ను నూతన సృష్టిగా, నీ జీవితంలో సమస్తమును నూతనంగా ఆయన చేసి ఆయన కొరకు సాక్షిగా నిలబెట్టుకుంటాడు. అయితే నువ్వు దేవుని దగ్గర రాగలుగుతావా? చేసిన పాపలను ఒప్పుకుని విడిచిపెట్టి, దేవా నాకు నువ్వు ఉంటే చాలు ప్రభువా అని కోరుకునే సమర్పణ జీవితం నీకుందా? అందుకని దేవుడు అంటున్నాడు, ముందుగా నా నీతిని, నా రాజ్యమును మీరు వెతకండి అంటున్నాడు. కానీ నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎదుగుతున్నావు, పరలోక సంబంధమైన వాటి గురించి నువ్వు ఏమాత్రము ఆసక్తి చూపించట్లేదు. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు అంతటి వాడే తాను ఏమి చేసినా సరే పరిశీలన చేసుకుంటున్నాడు. జాగ్రత్తగా మంచిగా ఉందా లేదా అనేది. ఒక క్రైస్తవుడిగా నీవు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దినదినము నువ్వు అంతరంగ పురుషుని యందు నువ్వు అభివృద్ధి పొందుతున్నావా? దినదినము నువ్వు ఆత్మలో ఎదుగుతున్నావా? దినదినము నువ్వు దేవునికి సమీపంగా ఉంటున్నావా? ఇలా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుంటే నీలో ఉన్న లోపాలను నువ్వు సరి చేసుకుంటే నువ్వు దేవునికి సమీపంగా ఉండగలుగుతావు. దేవుడికి ఇష్టమైన బిడ్డగానే ఉండగలుగుతావు. నోవాహు కాలంలో దేవుడి దృష్టికి నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనిపించాడు. మరి ఈ కాలంలో ఆయన దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు? ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇంకా ఆ తర్వాత జీవితమేనో కోరుకుంటున్నావా? వాటిని ఇష్టపడుతున్నావా? రక్షణ పొందుకుని కూడా
నేను దేవుని బిడ్డని చెప్పుకుంటూ ఇంకా ఆ పాత రోత జీవితాన్ని సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? మార్పు కోరుకోవా? నీ జీవితం కొత్తగా మారిపోవాలని, అంత నూతనంగా అయిపోవాలని నువ్వు కోరుకుంటావా? నువ్వు కోరుకున్నట్లయితే ఇదే నేడే రక్షణ దినం. ఆయనకు నీ హృదయంలో నువ్వు చోటు ఇస్తే నీ జీవితాన్ని సమస్తమైన నూతనంగా మారుస్తాడు, సమస్తం కొత్తగా చేస్తాడు. నీ పాత జీవితంలో ఉన్న పాపాలన్నిటికీ సమస్తమునైనా తుడిచివేస్తాడు. దేవుడు అంటున్నాడు, నీ పాపం జీవితాన్ని నేను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. ఆయనకి నీ హృదయంలో చోటు ఇస్తే కొత్త జీవితం కావాలా, లేక అదే పాత జీవితంలో రోత జీవితంలో కూలిపోతూ నశించిపోతూ నేటి తరానికి రాబోయే తరానికి చెడ్డ సాక్షిగా నువ్వు మిగిలిపోతావా? ఆత్మ పరిశీలన చేసుకో.